హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటనుకుంటున్నారా? ఇవి పెసర పునుగులండి. ఎలా అనేది చేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కొంచెం మొలకెత్తాయి పెసలు నానబెట్టినవి. దీంట్లోనే కొంచెం అల్లము అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు. దోశ కూడా బాగుంటుంది. అండ్ పునుగులని ఈ పెసర్లని ఏంటంటే మంచిగా నానబెట్టి కూడా తినొచ్చు. బాగా స్ప్రౌట్స్ మాదిరిగా కూడా బాగుంటుంది. యాక్చువల్లీ కొంచెం ఇవి ఎక్కువ అయిపోయింది స్ప్రౌట్స్. ఇంకా అంతా మంచి చక్కగా రుబ్బేసేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కలిపేసేసుకొని కొంచెం ఏం చేయాలంటే రైస్ పౌడర్ కూడా వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. లోపలేమో మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, పైనంతా క్రిస్పీగా ఉంటుంది. ఎంతమందికి ఇలా పెసర పునుగులు ఇష్టమా లేదంటే మినపప్పు పునుగులు ఇష్టమా నాకు కామెంట్లో చెప్పాలి. చూడండి, కొంచెం ఎక్కువ కూడా వేయట్లేదు. రైస్ పౌడర్ వచ్చేసేసి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పిండిని మంచిగా కలుపుకొని ఈ పిండితో చాలామంది కొంతమంది కుంట పొంగనాలు కూడా వేస్తారు. నేను కొంచెం ఈరోజు ఏంటంటే ఆయిల్ వేసి పునుగులు మాదిరిగా చేశాను. పెసర పునుగులు చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే ఏమీ కాదు. చూడండి, అలా పిండిని మాత్రం బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత మంచి గుల్లగా వచ్చి బాగుంటాయి. ఆయిల్లో అట్లా వేసేసుకొని మొత్తం చిన్న చిన్నగా వేసేసుకుంటే పునుగుల షేప్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకేంటండి, ఏం చేసుకున్నారు దసరాకి? నాకు కామెంట్లో చెప్పండి. స్పెషల్స్ ఏం చేసుకున్నారు? ఇలా అయిపోయండి. చూడండి, చక్కగా అట్లా ఫ్రై చేసేసుకొని మొత్తము అలాగా నేను ఇంకొక వాయి కూడా వేసాను. చూడండి, ఎంత బాగా మన పిండిని ఎంత కలిపితే అంత మంచిగా ఇది అయిపోతాయండి. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. పైనుంచి మంచిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగున్నాయి. ఇది చూడండి, నేను అదే పిండిని కొంచెం గుంట పొంగనాలు కూడా వేసాను. ఆయిల్ కొంచెం నెయ్యి వేసి చేశాను. చాలా టేస్టీగా అయినాయి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. మంచిగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మాత్రం. అండ్ మీకు ఎక్కువ కుకింగ్ వీడియోసే చూపిస్తున్నాను. ఇంకా రాబోయే వీడియోస్లో మీకు నేను ఇది కూడా చూపిస్తాను, బ్యూటీది. చూడండి, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం కరివేపాకు వేసుకున్నాను. అలా డీప్ ఫ్రై కరివేపాకు ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్లో చెప్పాలి. చాలా టేస్టీగా అయితే అయినాయండి పునుగులు మాత్రం. మీకు సేమ్ ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. పెసర్లు చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్ప్రౌట్స్గా కూడా తిన్నా బాగుంటుంది. ఇలా నానబెట్టి పలుసుగా దోశ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఎల్లో కలర్ పెసరపప్పుతో కూడా దోశ చాలా బాగుంటుంది. ఇవేమో మంచిగా కొంచెం పొట్టు పెసరపప్పు కాబట్టి బాగుంటాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.